కువైట్లో ఉన్న తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జ్ కానీ, అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ప్యాకింగ్ ఛార్జీలు లేకుండా ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి సామాన్లు ఇస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్లే భారతీయులకు మరియు అలాగే కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళుతూ ఉన్న ప్రవాసులకు మనం చూసుకుంటే కువైట్ అధికారులు పెద్ద షాక్ ఇస్తూ ఉన్నారు. వివరాలేకి వెళితే కువైట్ లో ఎవరైతే కానీ రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో బ్యాంకు దగ్గర లోన్లు తీసుకున్న వారు కానీ, లేకపోతే చాలా మంది ఈఎంఐలు తీసుకుని ఉన్నారు, సెల్ ఫోన్ కానీ, మొబైల్స్ కానీ, లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళైతే ఈఎంఐలు తీసుకుని ఉంటారు. అప్పులు తిరిగి చెల్లించలేని రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో సివిల్ మరియు కమర్షియల్ ప్రొసీజర్స్ మరియు చట్టంలోని నిబంధనలను సవరిస్తూ 2 ముసాయిదా డిగ్రీలకు కేబినెట్ ఆమోదం తెలిపిన 2 వారాలలోపే న్యాయ మంత్రిత్వ శాఖ తన యొక్క చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే 2024 ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్ లో మొత్తం ఈఎంఐ కట్టకుండా ఉండడంతో అయితే 42,885 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి 43,290 మంది పైన ప్రయాణ నిషేధ కేసులు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. వీటిలో 25,149 కేసులకు సంబంధించి 61,83,290 దినార్లు వసూలు చేసిన తర్వాత వారిపైన ప్రయాణ నిషేధాలు ఎత్తివేశామని చెప్పేసి 2024వ సంవత్సరంలో వివిధ ప్రక్రియల మొత్తం సంఖ్య 4,60,069కి చేరుకుందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఎవరైనా సరే కానీ బ్యాంకుకు సంబంధించిన ఈఎంఐలు కానీ, కారు కానీ, లేకపోతే ఏవైనా ఇతర ఈఎంఐలు ఉంటే కానీ అవి చెల్లించకుండా ఉంటే కానీ కువైట్ దేశం నుంచి వెళ్లేందుకు వీలు లేదని చెప్పేసి, అలాగే ట్రాఫిక్ జరిమానాలు కానీ, లేకపోతే న్యాయ మంత్రిత్వ శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, లేకపోతే కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించిన తర్వాత మాత్రమే కువైట్ దేశం నుంచి వారు వెళ్లేందుకు అనుమతిని ఇస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి మనం చూసుకుంటే ఈ ప్రక్రియను అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం మనం చూసుకుంటే దాదాపు 42,000 మందికి పైగా ప్రవాసులు మరియు కువైటీల పైన ప్రయాణ నిషేధం జారీ చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.